నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కౌంట్ డౌన్ షురూ అయిపోయింది. ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ రేస్ లో ఎంత బలంగా ఉన్నారో గ్లోబ్ మొత్తం కూడా తెలుసు. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటనకు ఒక్క రోజు ముందు దశాబ్దాలుగా నలిగిపోతున్న ఇజ్రాయెల్ గాజా ఘర్షణలో కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్టుగా ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి వరిస్తుందా? నోబెల్ శాంతి బహుమతి రేస్లో డొనాల్డ్ ట్రంప్. ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కుతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇది. కొన్నాళ్లుగా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఏకంగా ఐక్యరాజ్య సమితి వేదికగానే తాను 7 యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పిన వ్యక్తిగా ప్రకటించుకున్నారు. ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పనిని కూడా తానే చేశానని చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ తాను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు అర్హుడిననే విషయాలు కూడా చెప్తూ వచ్చారు. చివరికి భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా తానేనని ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ ఎన్నోసార్లు తోసిపుచ్చింది. ఇలా కొన్నాళ్లుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ బాగానే పోరాడుతున్నారు. ఇప్పుడు కూడా నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒక్క రోజు ముందు దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్ గాజా వివాదంలో కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు వైట్ హౌస్ ఆయన్ను ది పీస్ ప్రెసిడెంట్ అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసింది. దీంతో ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ రేస్ కి మరింత ఊతమిచ్చినట్లయింది. ఈ పరిణామాలతో నిజంగానే ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశముందా? వైట్ హౌస్ హంగామాని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ హమాస్ తొలిదశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేశాయని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు చేశారు. 2 ఏళ్ల గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడానికి ఒక రోజు ముందు ఈ ఒప్పందం కుదిరింది. 79 ఏళ్ల ట్రంప్ ఎంతగానో ఎదురు చూస్తోన్న ప్రతిష్టాత్మకమైన బహుమతి ఇది. ఇలాంటి క్షణంలో వైట్ హౌస్ చాలా తెలివిగా ఈ ట్వీట్ చేసింది. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు ఓ మార్గాన్ని కనుగొంటుందన్నారు. వాళ్లు శాంతి స్థాపన కోసం ఏమీ చెయ్యని వ్యక్తికే బహుమతిస్తారనటం కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తాము రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు కూడా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. చరిత్రలో ఎవరు కూడా ఇన్ని యుద్ధాలు పరిష్కరించలేదంటున్నారు. పైగా తనకు నోబెల్ బహుమతి అందకపోతే అది అమెరికాకే పెద్ద అవమానమవుతుందంటున్నారు ట్రంప్. అమెరికాకి నోబెల్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నానని వర్జీనియాలో జరిగిన ఉన్నత స్థాయి సైనిక సమావేశంలో అన్నారు. మొత్తానికి ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. నిజం చెప్పాలంటే ట్రంప్ ప్రపంచానికి వ్యతిరేకంగా పోటీ పడుతున్నారు. యుద్ధంలో జోక్యం చేసుకోవటం, శాంతి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించడం లాంటివన్నీ నోబెల్ కోసమే చేస్తున్నాడని క్లియర్ గా తెలుస్తోంది. దీనికి తోడు రిపబ్లికన్ నేతలు అనేక మంది ప్రపంచ నాయకులు ట్రంప్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇప్పుడు కూడా 2 ఏళ్లుగా కొనసాగుతోన్న గాజా యుద్ధాన్ని ఆపటం వల్ల ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి కోసం తన రెజ్యూమేలో పెద్ద ఎత్తున పాయింట్లు దక్కుతున్నాయి. ఇప్పటికే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా అమెరికాకే ఎక్కువ ప్రభావం ఉందని, ట్రంప్ మాత్రమే గాజా యుద్ధాన్ని ఆపగలరని చెప్పడంతో నోబెల్ విషయంలో ట్రంప్కే మరింత మద్దతు పెరిగింది. ఇంకొన్ని గంటల్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించబోతున్న వేళ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కుతుందా లేదా అనే డిబేట్ వరల్డ్ వైడ్ గా కూడా స్టార్ట్ అయింది. అసలు ట్రంప్ నోబెల్ కోసం ఎందుకు ఇంతలా తప్పించిపోతున్నారు? ఆ ప్రైజ్ దక్కడం వల్ల ట్రంప్ కి జరిగేదేంటి? ఎందుకోసం ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ తనకే రావాలంటున్నారు? ట్రంప్ విషయంలో నోబెల్ కమిటీ అసలు ఎలా ఆలోచిస్తోంది?
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ఆ వెంటనే వైట్ హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ది పీస్ ప్రెసిడెంట్ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం మొదలు పెట్టడం వెంటనే జరిగిపోయాయి. ఇది నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకనే చర్చ కూడా జరుగుతోంది. వాస్తవానికి 2025 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ని కొందరు నామినేట్ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పల విరమణ ఒప్పందం కుదర్చడంలో ఆయన పోషించిన పాత్ర, ఇతర ప్రపంచ వివాదాలను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలను నామినేషన్లకు కారణంగా చూపారు. ట్రంప్ కూడా గడిచిన కొన్ని నెలల్లో అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చినట్లు, 7 యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటివన్నీ నోబెల్ ప్రైజ్ కు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నప్పటికీ కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతికి గత జనవరితోనే నామినేషన్ల గడువు ముగిసింది. ఇజ్రాయెల్ గాజా ఒప్పందం లాంటి ఇటీవలి పరిణామాలు టెక్నికల్ గా ఈ ఏడాది పురస్కారానికి పరిగణలోకి రాకపోవచ్చు. అయినప్పటికీ ఇది కమిటీ సభ్యులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక ట్రంప్ విధానాలు, ఆయన వ్యవహార శైలిపై అంతర్జాతీయంగా మిశ్రమ స్పందనలున్నాయి. సొంత దేశంలోని ఒక సర్వే ప్రకారం 76% మంది అమెరికన్లు ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని భావిస్తున్నారు. అయితే నోబెల్ కమిటీ తన నిర్ణయాల్లో అత్యంత గోప్యతని, స్వతంత్రతని పాటిస్తుంది. రాజకీయ ఒత్తిళ్లు, చివరి నిమిషంలో జరిగే ప్రచారాలు వాటిని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనేది సందేహమే. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో ది పీస్ ప్రెసిడెంట్ ప్రచారం స్పష్టంగా ట్రంప్ ప్రతిష్టను పెంచడానికి, ఆయనను శాంతి స్థాపకుడిగా ప్రపంచానికి చూపించడానికి ఉద్దేశించిందేనని తెలుస్తోంది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా ఓ సానుకూల వాతావరణాన్ని సృష్టించి కమిటీపై పరోక్షంగా ఒత్తిడి తీసుకురావాలని వ్యూహం కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోయినా ప్రపంచ శాంతికి ఇంత కృషి చేసినా గుర్తించలేదని వాదన్ని తమ మద్దతుదారుల ముందు ఉంచడానికి ది పీస్ ప్రెసిడెంట్ లాంటి ప్రచారం బాగా ఉపయోగపడుతుంది. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ కోసం ఇంతలా తప్పించుకోవడానికి కేవలం ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపు పొందాలనే కోరిక మాత్రమే కారణం కాదు. దీని వెనుక బలమైన వ్యక్తిగత, రాజకీయ, చారిత్రక కారణాలు ముడిపడి ఉన్నాయి. ఏ అధ్యక్షుడికైనా చరిత్రలో నిలిచిపోవాలనే ఆకాంక్ష బలంగా ఉంటుంది. నోబెల్ శాంతి బహుమతి గెలవడం ద్వారా ట్రంప్ తననొక ప్రపంచ శాంతి స్థాపకుడిగా చరిత్ర గుర్తుపెట్టుకునేలా చేయొచ్చు. ముఖ్యంగా ట్రంప్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తనని తాను బరాక్ ఒబామాతో పోల్చుకుంటూ ఉంటారు. అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది కాలానికి ఒబామాకు 2009లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అందువల్ల ఎన్నో యుద్ధాలు ఆపిన తనకు ఖచ్చితంగా నోబెల్ ఇవ్వాలనేది ట్రంప్ వాదన. ఒబామాని అధిగమించి ఆయన కన్నా తను గొప్ప ప్రెసిడెంట్ అని నిరూపించుకోవడమే ట్రంప్ ముందున్న టార్గెట్. ఇప్పటికే ట్రంప్ విదేశాంగ విధానంపై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి తప్పుకోవడం, మిత్ర దేశాలతోనూ కఠినంగా వ్యవహరించడం లాంటివన్నీ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతి గెలవడం ద్వారా ఈ విమర్శలన్నిటికీ చెక్ పెట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. తన రూటు వేరైనా ఫలితం సాధించారని చెప్పుకోవడానికి, శాంతిని నెలకొల్పారని ప్రకటించడానికి నోబెల్ పీస్ ప్రైజ్ ఓ గ్రేట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుందనే లెక్కల్లో ట్రంప్ ఉన్నారు. ఒకవేళ నోబెల్ కమిటీ ట్రంప్ కి గనక పీస్ ప్రైజ్ అనౌన్స్ చేస్తే వైట్ హౌస్ ప్రచారం చేస్తున్న ది పీస్ ప్రెసిడెంట్ అనే ట్యాగ్ కి అధికారిక ముద్ర దక్కుతుంది. ఇది ట్రంప్ పొలిటికల్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేస్తుంది. వివాదాస్పద నేత అనే ముద్రని చెరిపేసి ప్రపంచ శాంతి దూతగా ట్రంప్ ని నిలబెడుతుంది. అంతేకాదు అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ ట్రంప్ పరపతి అమాంతం పెరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం 4 అమెరికా అధ్యక్షులకు మాత్రమే నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ట్రంప్ ఈ బహుమతి గెలిస్తే ఆ ఎలైట్ క్లబ్ లో చేరుతారు. అందువల్ల నోబెల్ పీస్ ప్రైజ్ రేసులో ట్రంప్ ఓ బలమైన పోటీదారుగా కనిపిస్తున్నారు. అయితే నోబెల్ కమిటీ కేవలం ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలే కాకుండా ఓ వ్యక్తి దీర్ఘకాలికంగా శాంతి స్థాపనకు చేసిన కృషిని, వారి మొత్తం విధానాలను పరిగణలోకి తీసుకుంటుంది. అందువల్ల వైట్ హౌస్ ప్రచార ఆర్భాటాలు, చివరి నిమిషంలో కుదిరిన ఒప్పందాలు నోబెల్ కమిటీ నిర్ణయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.